ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్కారం స్వామి. శుభమస్తు. యజ్ఞం చేశారా నాయనా? మీరు చెప్పినట్టుగానే చేశాను స్వామి. కానీ ఆత్మలింగం జాడ ఇంతవరకు తెలియలేదు. చెప్పే కదా నాయనా, మెల్లమెల్లగా ఆటంకాలు తొలగి దొరుకుతుంది. మీరు ఆయన మీద నమ్మకాన్ని వదులుకోకుండా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులే ప్రత్యక్షమై మీ సమస్యకు దారి చూపించొచ్చు. సరే స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాం. వెళ్ళొస్తాం స్వామీజీ. శుభం భూయాత్. పదక్షర. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఇది నా నోట పలికించింది కూడా నీవే కదా శివయ్య. నువ్వు కూడా జగన్నాటక సూత్రధారివే. ఓం నమః శివాయ. మేడం, మనకింకా 3 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ 3 రోజుల్లో ఆత్మలింగం తీసుకెళ్లి ప్రతిష్ఠించకపోతే మీరు వెలిగించిన జ్యోతి ఆరిపోతుంది మేడం. లేదండి, అలా జరగదు. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఆత్మలింగం మేం వెతికి పట్టుకుంటాం. ఆ ప్రాసెస్లో భాగంగానే మొన్న యజ్ఞం కూడా మేం చేశాం. తర్వాత ఏం చేయాలన్న దాని గురించి కూడా ఆ స్వామీజీ గారిని వెళ్ళి కలిసాం. జ్యోతి కొండెక్కక ముందే ఆత్మలింగం దొరుకుతుందని, దొరికేలా ఆ శివయ్య చేస్తాడని కూడా మాకు నమ్మకం ఉంది. అదే మేడం మేము కోరుకునేది. వస్తాను మేడం. అమ్మా అక్షర, ఆత్మలింగం దొరకటానికి ఇంకా 3 రోజులే సమయం ఉంది. అది గనక ప్రతిష్ఠించకపోతే నీకు చెడ్డ పేరొస్తుంది. ఆ ఊరి ప్రజల దగ్గర అరవింద ఇచ్చిన మాట పోతుంది. మీరనుకున్నది సాధించాలమ్మా. ఆత్మలింగం ఎలాగైనా దొరకాలి. ఈలోపే దొరకాలని నేను మౌనవ్రతం చేద్దామనుకుంటున్నాను. అమ్మా, అదేం వద్దమ్మా. ఎక్కడున్నా మేం కనిపెడతాం. అవునత్తయ్య గారు, ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. ఏదో ఒక దారి కనిపిస్తుంది. నా మౌనవ్రతంకి కూడా ఆ శివయ్యే ఏదో ఒక దారి చూపిస్తాడన్నదే నా ఆశమ్మా. పర్వాలేదు, నేను మౌనవ్రతం చేస్తాను. రేపు నా మౌనవ్రతాన్ని మొదలు పెడతాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివయ్య, ఆత్మలింగం కోసం అమ్మ, అరవిందన్న, బుజ్జమ్మ అందరూ టెన్షన్ పడుతున్నారు. ఎక్కడుందో మా వాళ్ళకి చెప్పి కొంచెం హెల్ప్ చేయి శివయ్య, ప్లీజ్. నువ్వు హెల్ప్ చేయాలి. బుజ్జమ్మ మౌనవ్రతం కూడా చేస్తుంది. నువ్వు హెల్ప్ చెయ్యాలి. ఏంటి శివయ్య మాకి కష్టాలు? ధర్మం కోసం పోరాడే మాకే ఇన్ని ఇబ్బందులా? ఆత్మలింగం కోసం మేము చేయని ప్రయత్నం అంటూ లేదు. మా సంకల్పాన్ని గ్రహించి ఆత్మలింగం ఎక్కడుందో చెప్పు శివయ్య. మీకోసం మౌనవ్రతం కూడా చేస్తున్నాను. మమ్మల్ని కనికరించండి. సురవరవర్షిణి దుర్ధరదర్శిని
కనికరించండి అన్నావుగా వచ్చా. మౌనవ్రతంలో ఉన్నావు, మాట్లాడరా. మీ సంకల్పం నెరవేరి నా ఆత్మలింగం నీకు కనిపించాక నీ వ్రతం వీడాలి. అవునా? అప్పటి వరకు నీ మౌన వ్రతం కొనసాగుతూనే ఉండాలి. మా కోసం వచ్చారా స్వామి? నా జన్మ ధన్యమైంది తండ్రి. భక్తురాలి సంతోషమేగా దైవానికి కావాలి. నేను వచ్చింది కూడా ఆత్మలింగం ఉన్న జాడ చెప్పడానికి. ఎచ్చటనో లేదు దాదా, మీ గృహమున దేవున్నది. అవును బుజ్జమ్మ, మీ ఇంటిలోనే ఆ ఆత్మలింగం ఉంది. కనిపించే వరకు మాట్లాడతాడు. వ్రతభంగం కలుగుతుంది. వెతుకు మరి. కనికరించారు. శివయ్యే ప్రత్యక్షమయ్యి అనుగ్రహించారు. ఆత్మలింగం ఇంట్లోనే ఉందా? నేనిన్ని రోజులు తెలుసుకోలేకపోయాను. ఏమండి, ఏంటక్షరా? చూడండి గదంతా ఎలా ఉందో. దొంగలు పడినట్టున్నారండి. అవునక్షరా, అలానే ఉంది. నగలు డబ్బులు అలాగే ఉన్నాయి అక్షరా. చూస్తుంటే దొంగలు చేసిన దానిలాగే ఉంది. కానీ నగలు డబ్బులు తీసుకెళ్లలేదంటే ఇంకా దేనికోసం వచ్చుంటారు? ఆ రోజు చిన్ని కోసం వచ్చాడు కదా, వాడి పని అయి ఉంటుందా? పద. చిన్ని, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.